హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చేపల పులుసు చేద్దాం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాం రండి. నేనైతే కానాగర్త చేపలు తీసుకున్నాను. నేను చిన్న చేపలే తీసుకున్నాను, అందుకని ఒక ముక్కతోనే ఉంచాను. మీరు కావాలంటే దాన్ని 2 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మ్యారినేట్ చేసుకోవడానికి అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అంటే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రెష్గా వేసుకునేది అయితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని అవన్నీ బాగా మ్యారినేట్ చేసుకోండి. చేపలకి ఇవన్నీ బాగా పట్టేటట్టు ఉంచుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన టమాటాను వేసుకోండి. మీరు కావాలంటే టమాటా ప్యూరీలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేయండి, బాగుంటుంది. ఇవి టమాటాలో ఉన్న స్మెల్ అంతా పోయే వరకు బాగా ఉంచుకొని ఇందులో కొంచెం చిటికెడు పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. అంటే ఆల్రెడీ మనం చేపల్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో మీరు చూసుకొని వేసుకోండి. ఈ టమాటా అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకునే చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత అలా ఉంచేయకుండా అందులో ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి, లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. నేనైతే నల్ల చింతపండు వేసుకున్నాను, అందుకే ఇలా వచ్చింది. ఆ తర్వాత ఇదంతా బాగా మరగనివ్వండి. ఇలా సగం మరిగిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చేపలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేయండి. మీరు గరిటతో స్లోగా అటు ఇటు తిప్పుకోండి, లేదంటే చేపలు అనేది బేగా విరిగిపోతాయి. కాబట్టి ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఒకసారి అలా కలుపుతూ ఉంచుకోండి. ఒకసారి చేప ముక్కలకి ఐగరంతా పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గర అయినంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.